నమస్కారం. ఎంబీఆర్ ఫ్యాక్ట్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక వ్యక్తి జీవితంలో టాలెంట్ కంటే ముఖ్యమైనది ఏమిటి, కొందరు మాత్రమే ఎందుకు విజయ శిఖరాలను చేరుకుంటారు అనే అంశంపై మాట్లాడుకోబోతున్నాం. జపాన్ లాంటి చిన్న దేశం, రెండో ప్రపంచ యుద్ధంలో బాంబు దాడులతో దాదాపు నాశనమైన దేశం కేవలం కొన్ని ఏళ్లలోనే గ్లోబల్ టెక్ పవర్ హౌస్గా ఎలా మారిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ అద్భుతమైన ఎదుగుదల వెనుకున్న ఒకే ఒక పవర్ఫుల్ వెపన్ క్రమశిక్షణ అండి. అవును, డిసిప్లిన్. బద్ధకాన్ని వదిలేసి విజయం వైపు ఎలా అడుగులు వేయాలో ఈనాటి మన విశ్లేషణలో డీటెయిల్గా తెలుసుకుందాం. మొదటిగా క్రమశిక్షణ యొక్క శక్తి అంటే విధ్వంసం నుండి పవర్ హౌస్గా మారడం. మ్యాక్రో లెవెల్లో చూస్తే జపాన్ సాధించిన ఈ అసాధ్యమైన మార్పుకి కారణం కేవలం అదృష్టమో లేక వనరులో కాదు, ఆ దేశ ప్రజల నరనరాన జీర్ణించుకుపోయిన కఠినమైన క్రమశిక్షణా విధానమే. అదే వాళ్లని ఆ శిథిలాల నుండి శిఖరానికి చేర్చింది. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో కనెక్ట్ చేసి చూద్దాం. పరిపూర్ణత అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు. ఈ మాట చెప్పింది 90 ఏళ్ల వయస్సున ఫేమస్ జపనీస్ సుషీ మాస్టర్ జీరో. ఆయన ఇప్పటికీ ప్రతిరోజూ కరెక్ట్ టైంకి నిద్రలేచి అదే డెడికేషన్తో తన పని చేసుకుపోతారు. రిటైర్ అయ్యే వయసు దాటినా కూడా ఆయన పనిని ఒక శిక్షలా ఫీలవ్వరు. ప్రతిరోజూ తనను తాను మరింత మెరుగుపరుచుకునే ఒక జర్నీలా భావిస్తారు. ఈ మైండ్ సెట్ మనందరికీ చాలా అవసరం కదా. సో ఈ అద్భుతమైన మైండ్ సెట్ను బిల్డ్ చేసే ఆ 5 జాపనీస్ అలవాట్లేంటో ఇప్పుడు చూద్దాం. అవేంటంటే క్రమశిక్షణ యొక్క శక్తి, ఇకిగాయి, కైజెన్, పొమోడోరో, మనస్సుకు ఇంధనమివ్వడం మరియు ఫైనల్గా 7 రోజుల ఛాలెంజ్. ఈ ఒక్కో కాన్సెప్ట్ మన రోజువారీ బద్ధకాన్ని ఎలా పారద్రోలుతుందో ఒకసారి చూద్దాం పదండి. మన లిస్ట్లో తర్వాతి అంశం ఇకిగాయ్, అంటే మన లక్ష్యాన్ని కనుగొనడం, ఒక పర్పస్తో నిద్రలేవడం అన్నమాట. ఈ రోజుల్లో మనందరం ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే పొద్దున్నే లేవగానే అబ్బా మళ్ళీ ఆఫీస్కెళ్లాలా, మళ్ళీ కాలేజ్కెళ్లాలా అని ఒక రకమైన బద్ధకం వస్తుంది గదా, పని పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం. దీనికి పర్ఫెక్ట్ సొల్యూషనే ఈ జపనీస్ సూత్రం. అసలు ఇకిగాయి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఉదయం నిద్రలేవడానికి ఒక బలమైన కారణం. ఏ పని చేస్తే మీకు నిజమైన ఆనందం కలుగుతుందో మరియు ఏ పనిలో మీరు ఎక్స్పర్ట్ అవ్వగలరో ఆ రెండింటి అద్భుతమైన కాంబినేషనే ఇకిగాయ్. లైఫ్లో అలా ఒక క్లారిటీ ఉన్నప్పుడు పొద్దున్నే మిమ్మల్ని లేపడానికి ఏ అలారం అవసరం లేదు తెలుసా? ఆ పర్పస్, ఆ లక్ష్యమే మిమ్మల్ని నిద్రలోంచి మోటివేట్ చేసి మరి నిద్రలేపుతుంది. నెక్స్ట్ కైజెన్ అంటే ఈ 1% నియమం ద్వారా చిన్న చిన్న అడుగులతో పెద్ద పెద్ద ఫలితాలు ఎలా సాధించవచ్చో చూద్దాం. జనరల్గా మనం ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయగానే రాత్రికి రాత్రే రిజల్ట్స్ వచ్చేయాలి అని ఆశపడతాం. అది రాకపోతే డిప్రెస్ అయిపోయి దాన్ని మధ్యలోనే వదిలేస్తాం. కానీ కైజన్ టెక్నిక్ ఏంటంటే పెద్ద పెద్ద చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రతిరోజూ కేవలం 1%, అవును జస్ట్ ఒకే 1% ఇంప్రూవ్ అవ్వడం. ఇందాక మనం సుషీ మాస్టర్ జీరో గురించి మాట్లాడుకున్నాం కదా, ఆయన సీక్రెట్ కూడా ఇదే. నిన్నటికంటే ఈరోజు కొంచెం బెటర్గా పనిచేయాలి, అంతే. ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఈ కంపారిజన్ చూడండి. జిమ్కి వెళ్లిన ఫస్ట్ డేనే 6 ప్యాక్ వచ్చేయాలి అనుకోవటం మన ఓవర్ నైట్ ఎక్స్పెక్టేషన్. అది ఇంపాసిబుల్ అని మనకు తెలుసు. కానీ కైజన్ రియాలిటీ ఏంటంటే రోజుకు ఒకే ఒక పేజీ చదవటం, కానీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రతిరోజు చదవటం. ఇలా డైలీ చేసే ఈ చిన్న 1% ఇంప్రూవ్మెంట్ లాంగ్ రన్లో ఎవరు ఊహించని పెద్ద రిజల్ట్స్ని ఇస్తుంది. తర్వాత వచ్చేది పొమోడోరో టెక్నిక్. డీప్ ఫోకస్ సాధించడం, పరధ్యానాన్ని అంటే డిస్ట్రాక్షన్స్ని పూర్తిగా పక్కన పెట్టడం. ఈ రోజుల్లో మన పెద్ద శత్రువు ఈ ఫోన్లే అండి. గంటల తరబడే చదువుతున్నట్టే ఉంటాం, కాని మధ్య మధ్యలో ఫోన్ తీసి రీల్స్ స్క్రోల్ చేస్తుంటాం. చాలా టైం వేస్ట్ అయిపోతుంది కదా. దీన్ని బీట్ చేయడానికి ఈ పొమోడోరో టెక్నిక్ సూపర్గా పనిచేస్తుంది. సింపుల్. ఫస్ట్ స్టెప్, కరెక్ట్గా 25 నిమిషాలు 100% ఫోకస్తో పనిచేయండి. సెకండ్ స్టెప్, ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. థర్డ్ స్టెప్, మళ్ళీ ఇదే సైకిల్ని రిపీట్ చేయండి. ఇలా విరామాలు తీసుకుంటూ పనిచేస్తే మన బ్రెయిన్ అస్సలు అలసిపోదు, పైగా మన ప్రొడక్టివిటీ అమాంతం పెరిగిపోతుంది. ఇక నెక్స్ట్, మన శరీరానికి, మనస్సుకు ఇంధనం లాంటిది ఈ 80% నియమం మరియు బిగినర్స్ మైండ్. అవేంటో చూసేద్దాం. ఇక్కడ ఈ 80% అనేది చాలా ఇంపార్టెంట్ నంబరండి. దీన్నే జపనీస్లో హారా హాచిబు అంటారు. అంటే మనం భోజనం చేసేటప్పుడు కడుపు 80% నిండేవరకే తినాలి. పూర్తిగా పీకల దాకా తినేసి కదలలేక సోఫాలో పడిపోతే ఇక పనేం చేస్తాం చెప్పండి? ఫుల్ బద్ధకం వచ్చేస్తుంది, మైండ్ కూడా స్లో అవుతుంది.
అదే కడుపులో కొంచెం ఖాళీ ఉంచితే రోజంతా ఎంతో యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటాం. జపాన్లో ఉబకాయం రేటు ఇంత తక్కువగా ఉండటానికి అసలు రీజన్ ఇదే. ఇక మెంటల్గా మనం తెలుసుకోవాల్సిన మరో కాన్సెప్ట్ షోషన్. దీన్నే బిగినర్స్ మైండ్ అంటారు. అంటే మనం ఎంత పెద్ద సక్సెస్ సాధించినా సరే ఇంకా నేర్చుకోవాలి అనే తపన ఉండటం. జనరల్గా కొంచెం సక్సెస్ రాగానే నాకన్నీ తెలుసు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. కాని జపనీస్ మాస్టర్స్ అలా కాదు. వాళ్ళు ఎంత ఎత్తుకి ఎదిగినా ఒక స్టూడెంట్లాగే ఆలోచిస్తారు. ఎందుకంటే మన ఈగో ఎప్పుడైతే నాకన్నీ తెలుసు అని అంటుందో కరెక్ట్గా అక్కడే మన గ్రోత్ ఆగిపోతుంది. సో ఇంతవరకు మనం చాలా థియరీలు విన్నాం కదా. ఇప్పుడు మన ఫైనల్ సెక్షన్ 7 రోజుల ఛాలెంజ్. థియరీ వినగానే సరిపోదు, దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపిస్తేనే కదా అసలు రిజల్ట్ కనిపించేది. ఈ 5 నిమిషాల కైజన్ ఛాలెంజ్ రూల్స్ చాలా సింపుల్. ఫస్ట్, ఏదో ఒక పన్ని సెలెక్ట్ చేసుకోండి. అది బుక్ చదవడం కావచ్చు, ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు, ఏదైనా సరే. సెకండ్, దానికి ఖచ్చితంగా రోజుకు 5 నిమిషాలు మాత్రమే కేటాయించండి, అంతకంటే ఎక్కువ వద్దు. థర్డ్, ఈ 5 నిమిషాల పనిని 7 రోజుల పాటు ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా చేయండి. అరే 5 నిమిషాలే కదా అని మన బ్రెయిన్ బద్దకించదు. క్రమశిక్షణ అనే పెద్ద భవనానికి ఇంతకంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ మరొకటి ఉండదు. చూడండి, డిసిప్లిన్ అనగానే అది మన స్వేచ్ఛను లాగేసుకునే ఒక జైలు లాంటిది అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ కొటేషన్ గుర్తుంచుకోండి. క్రమశిక్షణ అంటే స్వేచ్ఛను కోల్పోవడం కాదు, అది భవిష్యత్తు నిర్మించుకోవడం. మన డ్రీమ్స్ని నిజం చేసుకోవడానికి మనం పెట్టే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదే. ఈ ఒక్క థాట్ మీ మైండ్లో ఫిక్స్ అయితే మీ ఫ్యూచర్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఫైనల్గా మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు ఈ 7 డేస్ కైజన్ ఛాలెంజ్ను స్వీకరించే ధైర్యం మీకుందా? ఉంటే వెంటనే కామెంట్స్లో ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ అని కామెంట్ చేయండి. ఈనాటి మన ఈ విశ్లేషణ మీకు అద్భుతమైన విలువను అందించిందని నమ్ముతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్నిలాంటి లైఫ్ చేంజింగ్ విశ్లేషణల కోసం మన ఎంవీఆర్ ఫ్యాక్ట్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.